రాయల్టీస్ అంటాం, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. రాయల్టీస్ ఏది ఎవరికి ఫ్రీగా రాదు. మనకు ఒక ధ్యానం ఒక్కటే పత్రిసారి ఫ్రీగా నేర్పిస్తున్నారు. సో జనరల్గా ఇంకా ఏమీ లేవు ఫ్రీలో. సో ఈ రాయల్టీ అవాయిడ్ చేయడానికి కొన్ని కంపెనీస్ కొన్ని టెక్నిక్స్ వాడుతూ ఉంటాయి. వాళ్ళు ఓన్గా తయారు చేసుకోవటము, ఇంకోటి బల్క్లో పర్చేస్ చేయటము, సంథింగ్ లైక్ దట్. సో ఇప్పుడు నేను ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, మీరు వీడియో తయారు చేసేసారు, అక్కడికి అయిపోయింది. కానీ నాకు చూడటానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయంటే అనంతమైన అవకాశాలు ఉన్నాయి. 10 వీడియో ప్లేయర్స్ ఉన్నాయి. 10లో నేను ఏ వీడియో ప్లేయర్ అయినా నేను వాడచ్చు. ఓకే, అన్నిట్లో మీరు చేసిన వీడియో లాగానే కదా నాకు కనిపించాలి. వేరేలాగా మారి వేరే కలర్స్ వచ్చి అట్లా అవ్వటానికి లేదు. అదే ఆడియోకి కూడా సాంగ్స్ ఉన్నాయి అనుకోండి. సాంగ్స్ ఉంటే అదేంటి ఆడియో ఫైల్ వినడానికి మళ్ళీ మనకేం ప్లేయర్స్ కావాలి? MP3 ప్లేయర్ అను, ఇంకా MP4 ప్లేయరు, PLC ప్లేయర్ కూడా వాడచ్చు కదా ఆడియోకి. ఫైన్. మీ ఫోన్లో ఏం వాడుతున్నారు? మీకు తెలీదు. ఎందుకంటే మీ ఫోన్ తయారు చేసి వచ్చినప్పుడే మ్యానుఫ్యాక్చర్ వాడు ఓన్గా తయారు చేసి వాడే పెట్టేసుకుంటాడు. ఓకే, వాళ్ళెవరిది బయటికి వెళ్ళి ఇంకొక ప్లేయర్ కొని చేయటానికి ఉండదు. లేదు నేను ఓన్గా కొనుక్కుంటాను అంటే మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి మ్యూజిక్ ప్లేయర్ అని టైప్ చేస్తే బోల్డ్ అనే అప్లికేషన్స్ వస్తాయి. $2 అను, $5 అను, $10 అను ఉంటాయి. బోల్డ్ అనే ఫీచర్స్, బోల్డ్ అనే స్కిన్స్, బోల్డ్ అనే ఎఫెక్ట్స్, బోల్డ్ అనే ఫీచర్స్ అన్నీ ఉంటాయి. ఓకే, కానీ ఫైల్ ఎవరిది? మీదే. ఫోన్ మీదే. ఆపరేటింగ్ సిస్టమ్ గూగుల్ వాడిది. ఫైల్ మీది. కానీ నాకు వినిపించడానికి ఎండ్ యూజర్, జాగ్రత్తగా చూడండి, నేను వినటానికి ఓపెన్ చేయడానికి ఒక అప్లికేషన్ కావాలి. డేటా తయారైపోయింది, డేటా రెడీగా ఉంది, కానీ స్క్రీన్ మీద ఓపెన్ చేసి చూపించేది ఎవరు? యాప్. ఫస్ట్ పాయింట్ ఇది అర్థం చేసుకోండి. ఇక్కడ గుర్తుపెట్టుకోవడానికి ఏం లేదు, జస్ట్ ఒక స్ట్రక్చర్ అనమాట. మొత్తం డేటా ఎట్లా ఫ్లో అవుతుంది, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఎట్లా ఫ్లో అవుతుంది అని. డేటా ఉంది కదా, ఇప్పుడు ఎవరో ఓపెన్ చేస్తున్నారు అప్లికేషన్, మీకు అర్థమైపోయింది, నాకు అర్థమైంది. నెక్స్ట్ ఈ డేటా ఎట్లా ఉంది అన్నది క్వశ్చన్. తయారైంది మీ ఫోన్లో, వచ్చింది నా ల్యాప్టాప్లోకి, నెట్వర్క్లో నుంచి వచ్చింది. సో మీ ఫోన్లో తయారైపోయిన తర్వాత అది ఫోన్లో ఎట్లా స్టోర్ అయి ఉంది అని చెప్పి చెప్తాం. సో దీన్ని ఏమంటామంటే, ఈ కాన్సెప్ట్ మీకు అయిపోయేసరికి అర్థమవుతుంది, కంగారు పడొద్దు, అర్థం కాకపోయినా స్లోగా అర్థమైపోతుంది, ఒక ½ అవర్లో తెలిసిపోతుంది అంతా. ట్రై టు అండర్స్టాండ్ ఇట్. మీ ఫోన్లో పిక్చర్, ఒక ఫోటో తీసుకొచ్చారు, నేను అందరూ ఫోటో తీశారు కదా, ఒక సెకండ్కి ఏం చేస్తారంటే ఫొటోస్ తీశారు కదా అందరూ, ఫుల్ హెచ్డీలో ఫోటో తీసిన ఫోటో ఓపెన్ చేసి సైజ్ ఎంత ఉందో నాకు చెప్పండి ఇప్పుడే. కంగారు ఏం లేదు, కంగారు పడద్దు. ఫస్ట్ ఫుల్ హెచ్డి ఫోటో తీసి సైజ్ ఎంత ఉందో చెప్పండి. ఆ 1920x1080p తీశారు కదా, దానికి సైజ్ ఎంత ఉంది? 2.3 MB. వెరీ గుడ్. ఇంకా మీకు తెలియకపోతే ఏం చేస్తారంటే, మీ ఫోన్లో గూగుల్ ఫొటోస్ యాప్ ఉంటుంది. 3. రిజల్యూషన్ ఎంత? రిజల్యూషన్ మీకు తెలియకపోతే గూగుల్ ఫొటోస్ యాప్ ఉంటుంది, గ్యాలరీ కాదు, గూగుల్ ఫొటోస్ యాప్. అందులో డీటెయిల్స్ సెలెక్ట్ చేయండి. చాలా హై రిజల్యూషన్లో తీసారు. ఇంకా లో రిజల్యూషన్లో ఏమైనా ఫోటో తీసారా? 5.2 MB. రిజల్యూషన్ ఎంత? మీది 4Kలో ఉంది. ఇంకా ఫుల్ హెచ్డీలో ఎవరైనా తీసారా? అది హై రిజల్యూషన్. లో రిజల్యూషన్లో ఒకటి తీయమని చెప్పాను కదా నిన్న. 1920x1080 ఉంటే అవి చెప్పండి, మనకి ఈజీగా అర్థమవుతుంది. అది 1:1. సరే, మీరు వీడియో తీసారా నిన్న ఫుల్ హెచ్డీలో? ఎన్ని సెకండ్స్ ఉంది చూడండి ఒకసారి.
20 సెకండ్స్ ఉందా? సైజ్ ఎంత ఉంది? అది రిజల్యూషను. మెమరీ సైజ్ మనకి బోర్డు లేదు ఇక్కడ. యా ఇది తీసుకురాలేదు కదా మనం. యా ఏం రావట్లేదండి. ప్రవీణ్ ఒకసారి వస్తారా? నేను డిజేబుల్ చేసినట్టున్నాను. వైట్ బోర్డ్ అన్నారు. ఓకే మేడం, అది అది ఓకే, అందులో మిస్టేక్ ఏం లేదు. ఇంకా తక్కువ సైజులో ఏమన్నా ఉందా అని అడుగుతున్నాను నేను, అంతే. తక్కువ రిజల్యూషన్లో ఏమన్నా ఉందా అని. 1 పాయింట్ రిజల్యూషన్ 640x480. నైస్. సైజ్ పెద్దగా వస్తుందా? ఓకే ఫైన్. అది ఆటోమేటిక్గా డౌన్ అవుతుందా? అట్లా కాదా మనకి? ఎస్ ఇంక్ ఒక్క నిమిషం. తీసేసాను. ఒక్క నిమిషం నోట్. ఇంకేమన్నా ఉందేమో చూస్తున్నా. ఎంఎస్ పెయింట్ తీసుకోవచ్చు కదా అసలు మనం. పెయింట్ ఉందా లేదా? ఏం బ్రష్ ఉంది ఇక్కడ నాకు? మార్కర్ తీసుకురాలేదా? తీసుకురాలేదు. ఓకే సరే, వినండి ఒకసారి, కాన్సెప్ట్ వినండి. ఒక ఫుల్ హెచ్డి మీరు ఫోటో తీసారండి. ఓకే, దాని సైజ్ ఎంత ఉందంటే 2 MB ఉంది, ఫిక్స్డ్ అయిపోయింది. జనరల్గా 2 MB ఉంటుంది ఒక ఫుల్ హెచ్డి. ప్రాపర్ మంచి ఫోటో 2 MB ఉంటుంది. తర్వాత అదే ఫుల్ హెచ్డిలో వీడియో తీసాం మనం. వీడియో తీస్తే ఎంత ఫ్రేమ్ రేట్లో మనం చేస్తాము? 30. నేను చెప్పుకున్నాను కదా 30. అంటే ఒక సెకండ్కి ఎన్ని ఫ్రేమ్స్ వచ్చినాయి? 30 ఫోటోలు వచ్చినట్టు. ఒక ఫోటో సైజ్ ఎంత? 2 MB. అప్పుడు ఒక సెకండ్లో 30 ఫోటోలు ఉన్నాయి కాబట్టి ఒక సెకండ్ వీడియో సైజ్ ఎంత ఉండాలి? 30 × 2 60 MB ఉండాలి. ఇప్పుడు అదే 10 సెకండ్స్ వీడియో అయితే ఏమవుతుంది? 600. ఒక సెకండ్కి 60 MB అవుతుంది కదా, అంతేనా? 10 సెకండ్స్కి ఏమవుతుంది? 100 సెకండ్స్కి 6000 MB. 6000 MB అంటే 6 GB అప్రాక్సిమేట్లీ. ఎన్ని సెకండ్లు? 600 సెకండ్స్. 100 సెకండ్సా? 100 సెకండ్స్. 100 సెకండ్స్కి సైజ్ ఎంత వస్తుంది? 100 సెకండ్స్ అంటే అప్రాక్సిమేట్లీ 1.4 మినిట్స్. 1 minute 40 seconds. సో రఫ్గా లిబరల్గా 2 minutes వేసుకుందాం. 2 minutes వీడియో సైజ్ ఎంత వచ్చింది? 6 GB వచ్చింది కరెక్ట్గా మాట్లాడితే. కానీ మీ ఫోన్లో 2 minutes వీడియో తీస్తే ఎంత సైజ్ అవుతుంది? 6 GB అవుతుందా? 6 GB అయిపోతే ఒకరోజు తెల్లారేపాటికి అయిపోతుంది ఇంకా. మరి ఎట్లా? ఒక ఫోటో తీసాము, ఒక ఫోటోకి 2 MB, ఒక సెకండ్కి 30 ఫోటోలు కావాలి. ఒక సెకండ్ వీడియో తయారు చేయాలంటే 30 × 2 60 MB అయింది. ఒక సెకండ్కి 60 MB అయింది. 10 సెకండ్స్కి 600 MB అవుతుంది. 100 సెకండ్కి 6000 MB అవుతుంది. 6000 అంటే 6 GB. అంటే 100 సెకండ్స్కి 6 GB డేటా అయిపోతే
2 మినిట్స్కి 6 GB డేటా అయిపోతే 5 మినిట్స్ అయితే ఏమవుతుంది, వెళ్ళిపోయింది ఫోను, 18 GB క్రాస్ అయిపోయింది. మరి ఎట్లా? సో ఇక్కడ పిక్చర్లోకి వస్తుంది కొడాక్స్ ఆర్ కంప్రెషన్ టెక్నాలజీస్ అంటాం. ఈ వర్డ్ రాసుకోండి, CODEC, కొడాక్. లేదు మాట్లాడేటప్పుడు కొడాక్ అంటాము, లేకపోతే కంప్రెషన్ టెక్నాలజీ అని కూడా అనొచ్చు. ఇండస్ట్రీ మొత్తం దీని మీద రన్ అవుతుంది. ఐ విల్ షో యూ, చూపిస్తాను మీకు. CODEC, కొడాక్. కొడాక్ ఓకే. ఇప్పుడు కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. మనం విడిగా ఒక మూవీ డౌన్లోడ్ చేసాం అనుకోండి, ఇంటర్నెట్లోంచి టొరెంట్లోంచి మీరు డౌన్లోడ్ చేస్తారు, ఒక 2.5 hours మూవీ. ఎంత సైజ్ ఉంటుంది చెప్పండి? 2 GB, 3 GB, 4 GB ఉంటుంది. ఎన్ని గంటలు? 2.5 hours. ఎంత? 2 GB. మనకి ఇక్కడ 100 secondsకి 2 minutesకే 6 GB అయిపోతుంటే మరి ఎట్లా అప్పుడు? నెట్వర్క్లు పనిచేయవు, ఇంటర్నెట్లు పనిచేయవు, సర్వర్లు పనిచేయవు, శాటిలైట్లు కూడా పనిచేయవు. ఓకే. అందుకని చెప్పి ఇప్పుడు తయారవ్వలేదు, ఇవన్నీ ఎప్పుడో పూర్వకాలం మనం పుట్టినప్పుడే తయారైపోయినాయి ఈ టెక్నాలజీస్ అన్నీ. తర్వాత కొత్తగా చాలా వచ్చినాయి, అవన్నీ కూడా జస్ట్ పేరు తెలుసుకుంటే సరిపోతుంది. సో అందుకని చెప్పి వీళ్ళు ఇట్లా అయితే నెట్వర్క్స్ నడవు అని చెప్పి తక్కువ సైజులో మనం ఎట్లా చేసుకోవాలి అన్నది తయారు చేశారు. ఒక ఫోటో తీసినప్పుడు వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే అది ప్రింటింగ్కి వాడాలి అని చెప్పి. అందుకని చెప్పి నేను చెప్పాను కదా, ప్రింటింగ్కి లో డిపిఐలో వస్తే ఏమవుతుంది, పిక్సలేట్గా వస్తుంది. 300 DPI కావాలి మనకి. సో మీరు మీ కెమెరాలో ఫోటో తీస్తే అదేమనుకుంటుంది అంటే మీరు ప్రింటింగ్కి ఇస్తారేమో అనుకుంటుంది. అందుకని చెప్పి అది ఉద్దేశంలో పెట్టుకుని ఫోటో తీస్తుంది. ఓకే. ఇప్పుడు అట్లాగే మీరు మూవీ డౌన్లోడ్ చేశారనుకోండి, మూవీలో నుంచి ఒక ఫ్రేమ్ తీసి ప్రింటింగ్ చేస్తే అసలు వస్తుందా? రాదుగా. మనం ఒక ప్రింటింగ్ చేయాలంటే చిన్న A4 మీద ప్రింట్ చేయాలంటేనే చాలా MB పడుతుంది. కానీ మూవీ చూసేటప్పుడు మన కన్ను మూవ్ అయ్యే ఫ్రేమ్స్ని కొంతవరకే చూడగలదు, అంత యాక్యురసీ ఏం అవసరం ఉండదు. సో ఎంతవరకు మన కన్ను తీసుకోగలదు, ఎంతవరకు మన చెవులు వినగలవు అన్న దాన్ని బేస్ చేసుకుని ఎంత క్వాలిటీ అయితే మన కళ్ళకి తేడా తెలీదు అంతవరకు తగ్గించుకుంటూ రావాలి. ఓకే. అట్లాగే సౌండ్ ఫైల్ ఉంది, మ్యూజిక్ వినిపిస్తుంది, అది వాళ్ళు తయారు చేసిన మ్యూజిక్ మనం వినిపించేటప్పుడు ఓకే. ఇప్పుడు యాక్చువల్గా అయితే 10 secondsకి ఎంత MB కావాలనుకున్నాం? 600 MB అని కావాలనుకున్నాం. సో వాళ్ళు ఏం చేస్తారంటే స్లోగా ఒక టెక్నాలజీ డెవలప్ చేస్తారు. ఆ డెవలప్ చేసిన టెక్నాలజీతో ఏమవుతుందంటే ఆ ఉన్న డేటా అంతా కంప్రెస్ అవుతుంది, అల్గారిథమిక్ మ్యాథమెటికల్గా కంప్రెస్ అవుతుంటుంది. మ్యాథమెటికల్గా కంప్రెస్ అయ్యి ఫస్ట్ మీరు తయారు చేసిన తర్వాత పంపించే ముందు కంప్రెస్ అవుతుంది, పంపించేస్తారు. అటు చివరికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మళ్ళీ ఇంకొక అప్లికేషన్ ఉంటుంది. సో అల్గారిథం తయారు చేసినప్పుడు 2 పారామీటర్స్ ఉంటాయి. ఏం పారామీటర్స్ అంటే ఉన్న డేటాని దాన్ని ఎట్లా కంప్రెస్ చేయాలి, ఎట్లా స్క్వీజ్ చేసి ఏ ఈక్వేషన్ వాడి స్క్వీజ్ చేయాలి. స్క్వీజ్ చేసి పెట్టేసింది, ట్రాన్స్మిట్ అయిపోయింది ఇంటర్నెట్లో. సెకండ్ ఎండ్ వచ్చిన తర్వాత ఓపెన్ చేసేటప్పుడు మళ్ళీ ఎట్లా ఓపెన్ చేయాలి. సో ఒక అల్గారిథం డిజైన్ చేసినప్పుడు ఇవి 2 ఫిక్స్ అవుతాయి. ప్రెస్ చేసేటప్పుడు ఎట్లా ప్రెస్ చేయాలి, మళ్ళీ ఓపెన్ చేసేటప్పుడు ఎట్లా ఓపెన్ చేయాలి. ఇది కొడాక్. ఓకే. ఇది అన్నిటికీ వాడాలి. అప్పుడు వాళ్ళు తయారు చేసినప్పుడు వాళ్ళకి ఏం అర్థమైంది అంటే అన్నిటికీ ఒకటి వాడటం కుదరదు అని వాళ్ళకి అర్థమైంది. ఇమేజెస్కి ఒకటి వాడచ్చు, మూవింగ్ పిక్చర్స్కి అంటే మూవీస్కి వీటికి ఇంకొక టెక్నాలజీ కావాలి, ఆడియో సౌండ్ ఫైల్స్కి ఇంకొక టెక్నాలజీ కావాలి. ఓకే. ఇక డాక్యుమెంట్స్ ఉన్నాయి అనుకోండి, వాటికి వేరే టెక్నాలజీ కావాలి, వర్డ్, ఎక్సెల్ వీటికి వేరే టెక్నాలజీ కావాలి. సో దేనికి దానికి టెక్నాలజీ సపరేట్. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పత్తి రైతు ఉన్నాడు అనుకోండి, తయారు చేశారు పత్తి బేళ్ళు అంటారు కదా. సో అనుకోండి ఒక 50 బేళ్ళు అయినాయి అనుకోండి, 50 బేళ్ళు ట్రాన్స్ఫర్. అప్పుడు ఆ పత్తి చేలో నుంచి 50 బేళ్ళు బయటకు వచ్చేటప్పుడు ఎట్లా వస్తాయి? అంతంత మూటలు వస్తాయి.
జాగ్రత్తగా చూడండి, అంతంత మూటలు వస్తాయి. తర్వాత ఫస్ట్ స్పిన్నింగ్ మిల్లోకి వెళ్ళినప్పుడు, స్పిన్నింగ్ మిల్లే చెప్తున్నాను నేను, సీడ్స్ తీసేస్తారు, డస్ట్ తీసేస్తారు, కాటన్ అలా ఉంటుంది, కాటన్ యాసిటీస్గా వచ్చింది. అప్పుడు వేళ్ళు కూడా అంతే ఉంటాయి. ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ చేయాలనుకోండి, ఎట్లా ట్రాన్స్పోర్ట్ చేయొచ్చు? అంత బండిల్స్ వేసుకుని ట్రాన్స్పోర్ట్ చేస్తామా? చేయము. సో అప్పుడేమవుతుంది? కంప్రెస్ చేస్తుంది. అది చిన్నది కాటన్ కాబట్టి ప్రెస్ చేస్తే సరిపోతుంది. కానీ డేటా అట్లా కాదు. ఓకే, డేటాకి చాలా హైలీ సాఫిస్టికేటెడ్ మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ కావాలి. ఈక్వేషన్స్ రాస్తే సరిపోదు, ఈ కంప్యూటర్లో ఉన్న ప్రాసెసర్ కూడా దాన్ని ప్రాసెస్ చేయాలి. నేను రాసేస్తాను 100 MB 1 MB చేసేస్తాను, కాకపోతే నీ ల్యాప్టాప్ రన్ అవ్వదు, నీ ప్రాసెసర్ సరిపోతుంటే మీనింగ్లెస్. మన చేతిలో ఉన్న మొబైల్ డివైస్ కూడా రన్ చేయగలగాలి. అల్గరిథం రాసేస్తే సరిపోదండి, అది యూస్ఫుల్గా ఉండాలి. అంతే కదా. నేను వచ్చి క్లాస్ చెప్పేస్తాను, నాకు బాగా వచ్చు అని చెప్పేస్తే అర్థం కాదనుకోండి, ఎందుకు క్లాస్ చెప్పి? అంతే కదా. సో ఈ ఇమేజెస్కి ఎన్ని రకాల కంప్రెషన్ టెక్నాలజీస్ ఉన్నాయి. ఇప్పుడు నేను తయారు చేస్తాను ఒక కంప్రెషన్, నేను తయారు చేస్తే నాకు గవర్నమెంట్ డబ్బులు ఇచ్చిద్దా? ఇవ్వదుగా. నా డబ్బులే ఖర్చు పెట్టుకుని తయారు చేయాలి. నేను బాగా తయారు చేసి సక్సెస్ అయితే డబ్బులు ఎవరికి వస్తాయి? అందరూ వాడతారు, నాకే డబ్బులు వస్తాయి. సో ఇది బిజినెస్ సైడ్ ఆస్పెక్ట్. ఓకే, సో ఇప్పుడు ఎవరెవరు ఉన్నారు? మ్యానుఫ్యాక్చరర్స్, వాళ్ళందరూ పోటీ పడతారు. నా టెక్నాలజీ నేను తయారు చేసుకుంటా. పోటీ పడ్డారు, తయారు చేసుకున్నారు, కొన్ని కోట్లు ఖర్చు పెట్టారు. కొన్ని సంవత్సరాలు అయిపోయేసరికి వాళ్ళకి అర్థమైంది ఒక విషయం, ఇవన్నీ గుడ్డెద్దు పనులు, ఇట్లా నీ రీసెర్చ్ నువ్వు చేసి, నా రీసెర్చ్ నేను చేసి, వాళ్ళ రీసెర్చ్ వాళ్ళు చేసి డబ్బులు వేస్ట్. మనం అందరం కలిపి ఒక గ్రూప్ చేసుకుందాం, గ్రూప్కి ఒక పేరు పెట్టుకుందాం, అందరం అందులో కామన్గా ఇన్వెస్ట్ చేద్దాం, అందరం కలిపే తయారు చేసుకుందాం, అందరం వాడుకుందాం. ఎవరి బిల్లు తగ్గిద్ది? కంపెనీ బిల్లే తగ్గిద్ది. ఎందుకంటే కంపెనీ సపరేట్గా రన్ చేయాల్సిన పని లేదు కదా. సో అట్లా కొన్ని గ్రూప్స్, ఓకే, మీడియా గ్రూప్స్ అంటాం, జేపక్ అని, ఇట్లా కొన్ని గ్రూప్స్ ఉన్నాయి. అట్లా తయారయ్యి ఒక స్టాండర్డ్స్ ఫామ్ చేసుకుంటాయి. అందరూ, మీ సెల్ ఫోన్ తయారు చేసేవాడు, ల్యాప్టాప్ తయారు చేసేవాడు, టీవీ తయారు చేసేవాడు, ఇయర్ ఫోన్స్ తయారు చేసేవాడు, మైక్స్ తయారు చేసేవాడు, బ్లూటూత్ తయారు చేసేవాళ్ళు, ఎనీథింగ్, ప్రొజెక్టర్ తయారు చేసేవాళ్ళు, అందరూ కూడా కామన్గా వీటిని ఫాలో అవుతారు. ఓకే, అవ్వకపోతే వాళ్ళకే నష్టం. అవుతుంటే ఖర్చు ఎక్కువ అవుతుంది అంటే వాళ్ళు మళ్ళీ ఓన్గా సపరేట్ అయిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్ తీసుకోండి. యాపిల్ ఏం చేసింది? వాళ్ళు బిగ్ ప్లేయర్స్, యాపిల్ ఈజ్ వెరీ బిగ్ ప్లేయర్ కదా. మీదేంటి, నేను యాపిల్కి వీళ్ళు చేసిన R&D సరిపోలేదు, నచ్చలేదు, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ యాపిల్కి నచ్చలేదు. ఓకే, వీళ్ళకి ఫండ్ ఇచ్చి వాడికి కావాల్సినట్టు వీళ్ళు తయారు చేయక నాకెందుకులే మళ్ళీ అని చెప్పి యాపిల్ ఏం చేసిందంటే వాళ్ళ ఓన్గా వాళ్ళు తయారు చేసుకున్నారు. నాది డివైస్, నాది ఐఫోన్స్ నాయి, మ్యాక్లు నాయి, నేనే తయారు చేసుకుంటా. యాపిల్ ఓన్గా తయారు చేసుకుంది. యాపిల్ తయారు చేస్తే మైక్రోసాఫ్ట్ ఎందుకు ఊరుకుంటుంది? మీది నచ్చలేదు, నేను ఓన్గా తయారు చేసుకుంటా అని మైక్రోసాఫ్ట్ ఒకటి తయారు చేసుకుంది. వీళ్ళిద్దరు ఇట్లా తయారు చేసుకున్నా ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఉంటాయి కదా, ఇంకా చాలామంది ఉంటారు ప్లేయర్స్. వాళ్ళు మీ సాగు మీరు చావండి, మేము ఇవి ఫాలో అవుతామని చెప్పి వాళ్ళవి ఫాలో అవుతున్నారు. ఇప్పుడు మీరు అవన్నీ నేర్చుకుంటారు, ఎక్కువే ఉండవు, గట్టిగా తిప్పి కొడితే ఇమేజ్కి ఒక 5, ఆడియోకి ఒక 2, 3, సింపుల్. కానీ ఈ కాన్సెప్ట్ చాలా అవసరం, ఎందుకంటే మీరు తర్వాత వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు ఇంకా 3D నేర్చుకున్నా, VFX నేర్చుకున్నా, అడ్వాన్స్ ఎడిటింగ్ నేర్చుకున్నా, ఇవన్నీ మీకు అవసరం అవుతాయి అప్పుడు. ఇది లేకుండా, నిన్న రిజల్యూషన్ లేకుండా ఇవాళ మీరు ఏం చేయలేరు క్యాన్వాలో. చేయొచ్చు కానీ అది మీనింగ్లెస్ అయిపోతుంది. అట్లాగే ఇప్పుడు ఈ కొడాక్స్ నేర్చుకుందాం. ఇమేజెస్కి ఈ కొడాక్స్ ఎట్లా ఉంటాయంటే, ఫైల్ నేమ్ తర్వాత డాట్ వచ్చి ఒక 2-3 లెటర్స్ ఉంటాయి. ఓకే, ఫోటో తీసిన తర్వాత ఎవరన్నా ఏమన్నా చూసారా? ఫైల్ నేమ్ వచ్చింది, డాట్ పక్కన ఒక లెటర్స్ వస్తాయి. ఎవరైనా చెప్పగలరా ఏమన్నా? ఫొటోస్ కానీ వీడియోకి కానీ PNG, JPG, JPEG, HEIC, ఇంకా చాలా ఉంటాయి. కెమెరాస్ ఉన్నాయి కదండి, ప్రతి కెమెరా కంపెనీకి వాళ్ళ ఓన్ది ఉంటుంది ఒకటి. ఓకే, ప్రతి కెమెరా కంపెనీకి వాళ్ళ ఓన్ది ఉంటుంది. ఎందుకు అంటే ఇది ఫస్ట్ పాయింట్ కదా ఇమేజ్ని క్యాప్చర్ చేసేది.
ఇక్కడ చాలా సాఫిస్టికేషన్ అవసరం. దీని తర్వాత జరిగేదంతా కంప్యూటర్స్లో జరుగుతుంది. దీనికి కంప్యూటర్కి సంబంధం లేదు. ఓకే, సో ప్రతి కెమెరా మ్యానుఫ్యాక్చర్కి, కెనాన్కి వాళ్ళ ఓన్ది ఉంటుంది, సోనీకి వాళ్ళ ఓన్ది ఉంటుంది. ఓకే, బ్లాక్ మ్యాజిక్ డిజైన్ వాళ్ళ ఓన్ది ఉంటుంది, ఆరే అలెక్సా వాళ్ళ ఓన్ది ఉంటుంది. సో వీళ్ళు ఫస్ట్ పాయింట్ అనమాట, ఇమేజ్ లెన్స్లో నుంచి లైట్ వచ్చి సెన్సర్ మీద పడిన తర్వాత సెన్సర్ నుంచి డిజిటల్ సిగ్నల్స్ వచ్చి డిజిటల్ సిగ్నల్స్ ప్రాసెస్ అయ్యి ఫస్ట్ ఇమేజ్ క్రియేట్ అయ్యే పొజిషన్ కాబట్టి అక్కడ మొత్తం ఇన్వెస్ట్మెంట్ వీళ్ళు అక్కడే చేసుకోవాలి. వీళ్ళు అక్కడ ఎంత బాగా చేయగలిగితే ఇమేజ్ అంత బాగా వస్తుంది. ఈ మధ్యలో ఇవన్నీ చేసినది ఎందుకు? ఈ బేరాలు, రోజువారీ బేరాలు, మన ఖర్చు ఎట్లా తగ్గిద్ది అని. కానీ వాడి పొజిషన్ ఏంటి? కెమెరా వాడి పొజిషన్ ఏంటి? ఆడి బేరాలు ఆడితే ఆడి పొజిషన్ ఏమైపోయింది మార్కెట్లో? ఫోటో బయటికి రాదు సరిగ్గా, ఎవడు కొంటాడు? వాడి మొత్తం బిజినెస్ రన్ అయ్యేది ఆ కెమెరాలోంచి ఫోటో ఎట్లా బయటకు వస్తుంది అని. వాడు అక్కడ ఎంతైనా ఇన్వెస్ట్ చేసుకుంటాడు, వాడికి ఏమీ ప్రాబ్లం లేదు. అది వాళ్ళ ఫండమెంటల్ డ్యూటీ కూడా. అది ఎవడు ఫెయిల్ అయిపోతాడో వాళ్ళ ఓన్ టెక్నాలజీని తయారు చేయటం, ఆ కెమెరాలు ఎగిరిపోతాయి. అట్లా ఈ కాన్సెప్ట్సే నేర్చుకోండి మీరు, ఇక్కడ గుర్తుపెట్టుకునేది ఏం లేదు. ఈ ఫ్లో చాలా కీ. ఓకే, సో ఇమేజెస్కి ఇట్లా ఇమేజెస్ ఫార్మాట్స్ ఉంటాయి. అట్లాగే ఆడియోకి ఆడియో ఫార్మాట్స్ ఏమున్నాయి? MP3 అందరూ వినే ఉంటారు కదా, MP3 ఈజ్ ఆడియో ఫార్మాట్. సో ఓకే, మరి MP4 వీడియో ఫార్మాట్. ఆడియో ఫార్మాట్స్ ఇంకా ఏమేమి ఉన్నాయి? M4A, ఇంకా OGG అని చెప్పి ఇంకా చాలా ఉన్నాయి. యాపిల్ కంపెనీ ఫార్మాట్ ఏంటి? MOV. నేను ఇస్తాను మీకు, స్లైడ్ ఇస్తాను. అట్లా విండోస్కి చాలామందికి తెలిసే ఉంటుంది ఇది, WMARV. WMA విండోస్ మీడియా, ఏ అంటే ఆడియో, WMV విండోస్ మీడియా వీడియో ఫైల్. ఇప్పుడు విండోస్ ఫైల్ మీరు తయారు చేశారనుకోండి, నా ల్యాప్టాప్కి వస్తే నేను ప్లే చేయాలి అంటే, ఈ ల్యాప్టాప్ కంపెనీ వాడు ప్లే చేయాలి అంటే, అప్లికేషన్ ఇన్స్టాల్ ప్లే చేయాలంటే వాడు విండోస్ వాడికి డబ్బులు కట్టాలి. లేకపోతే నేను బాగా చదువుకున్నాను, నేను మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ని, నేను అన్ని రాసేస్తాను, మీకు నేను ప్లే చేసేస్తాను అంటే కుదరదు. నువ్వు వాడి దగ్గరికి వెళ్ళి వాడి రైట్స్ తీసుకుని తర్వాత నువ్వు సాఫ్ట్వేర్ రాయాలి. ఆ రైట్స్ లేకుండా రాయటానికి కుదరదు. అట్లాగే మనం వీడియోస్, ఇమేజెస్ తయారు చేసినప్పుడు ఇంటర్నెట్ నుంచి ఎట్లా పడితే అట్లా డౌన్లోడ్ చేయటం కాకుండా రాయల్టీ ఫ్రీ ఏమున్నాయో చూసుకుని అవే వాడటం మనం నేర్చుకోవాలి. గూగుల్లో ఆప్షన్ ఉంటుంది కదా మీకు, రాయల్టీ ఫ్రీ పిక్చర్స్ కావాలి, రాయల్టీ ఫ్రీ వీడియోస్ కావాలి అని. ఆ వెబ్సైట్స్ కూడా ఇస్తాం, రాయల్టీ ఫ్రీ వీడియోస్ ఏమున్నాయి అని చెప్పి. సో కంప్రెస్ చేసేది రెండు మూడు అవసరాల కోసం అనమాట. ఓకే, ఈజీగా కంప్రెస్ అయిపోవాలి, ఓపెన్ చేసేటప్పుడు ఈజీగా అయిపోవాలి, ఈ మధ్యలో ట్రాన్స్పోర్ట్ ఉంటుంది కదా, ట్రాన్స్పోర్ట్ ఈజీగా అయిపోవాలి. సో ఈ 3 రిక్వైర్మెంట్స్ ఉంటాయి కంప్రెస్ చేసేటప్పుడు. ఓకే, సో మనం కొన్ని ఇవి చూద్దాం ఇప్పుడు, ఏ కంపెనీస్ ఏమేమి వాడుతున్నాయి, ఎట్లా ఉన్నాయి అని. ఇది ఇవి ఏం రాస్తుంది ఇక్కడ? కంప్లీట్ ఇమేజ్ ఫైల్ ఎక్స్టెన్షన్ లిస్ట్, JPEG, PNG, GAF, RAW, RA, SVG, ఇట్స్ వెక్టర్ గ్రాఫిక్, HEAC, హై ఎఫిషియన్సీ ఇమేజ్ కంప్రెషన్. వీటిల్లో HEIC అన్నది లేటెస్ట్ అంటే బెస్ట్ అని మటుకు ఎప్పుడూ అనుకోవద్దు. లేటెస్ట్ అంటే లేటెస్ట్ అంతే, బెస్ట్ అయిండొచ్చు, అయిండకపోవచ్చు. మీరు తయారు చేసుకునేటప్పుడు ఎప్పుడు PNGలో తయారు చేసుకోవటం అలవాటు చేసుకోండి. అన్నీ కెమెరాలో నుంచి వచ్చేటప్పుడు డిఫాల్ట్గా JPEGలోనే వస్తుంది మోస్ట్లీ. లేదు అంటే రా వస్తుంది. ఈ రా అన్నది ఒక స్పెషల్, ఇది మనం అడ్వాన్స్ క్లాసెస్లో నేర్చుకుంటాం అవన్నీ. రా ఏంటి, HEIC ఏంటి,
అవన్నీ మీడియం టు అడ్వాన్స్. కాకపోతే మీరు ఒక ఫైల్ చూడంగానే ఓపెన్ చేయకుండానే మీకు తెలియాలి. ఈ క్లాస్ ఎందుకు చెప్తున్నాము అంటే ఫైల్ చూసిన వెంటనే ఎక్స్టెన్షన్ చూసి అదేంటో మీరు చెప్పగలగాలి. అది వీడియోనా, ఆడియో ఫైలా. ఓకే, ఇప్పుడు నేను ఉన్నాను, ఆయనకి చెప్పాను, సార్ నాకు వీడియో ఫైల్ పంపించండి అని చెప్పి, సార్ వీడియో ఫైల్ పంపించేశారు వాట్సాప్లో. నేను ఫైల్ ఓపెన్ చేసి చూడకుండా చెప్పాలి నేను, ఏమయ్యా ఈ వీడియో పంపించలేదు అని. ఆ ఎక్స్టెన్షన్ చూసి చెప్పేసేయచ్చు అది వీడియో ఫైల్ అవునా కాదా అని. అది పిక్చర్ పంపించమన్నాను అనుకో, ఆ ఎక్స్టెన్షన్ చూసి చెప్పేయచ్చు. నేను ఓపెన్ చేసి ఎక్కడ చూసేది అన్నీ. ఓకే, ఇవి ఇమేజ్ ఫార్మాట్స్ అండి. అట్లాగే ఆడియో ఫార్మాట్స్ కూడా చూద్దాం. డబ్ల్యూఏవి అవుడేటెడ్, అసలు ఎవరో వాడటం మర్చిపోండి. MP3 మర్చిపోండి. ఎఫ్ఎల్ఏసి కూడా లేదు. మనకు సిడీలు ఉండేవి కదా పాతకాలంలో, ఒక సినిమాకి ఒక సిడీనే రిలీజ్ అవుతుంది. అవి అన్నీ ఎఫ్ఎల్ఏసిలో ఉంటుంది. ఎఫ్ఎల్ఏసి అన్నది చాలా హై క్వాలిటీ ఫార్మాట్ అనమాట. చాలా హై క్వాలిటీ ఫార్మాట్. ఒక సాంగ్ వచ్చి 5 minutes సాంగ్ వచ్చేసి ఒక 60 MB 70 MB ఉంటుంది ఒక సాంగే. మీరు 7.1 ఆడియో ప్లేయర్లోను, 10.1 ఆడియో ప్లేయర్లు, 5.1 ఆడియో ప్లేయర్లో మీకు మీ మ్యూజిక్ సిస్టమ్ ప్లే చేయాలి అంటే మీ ఫైలు అట్లీస్ట్ ఎఫ్ఎల్ఏసిలో ఉండాలి. సైజ్ వచ్చేసి దగ్గర ఒక 100 MB ఉంటుంది. అప్పుడే మీ మ్యూజిక్ సిస్టమ్ అన్నది దాని పర్ఫెక్ట్గా దానికి కావాల్సిన డేటా వస్తుంది. మీరు ఒక MP3 ఫైల్ తీసుకెళ్ళి ఒక 2 లక్షల మ్యూజిక్ సిస్టమ్ కొనుక్కుని 5 MB MP5 MP3 MP ఫైల్ దానిలో పెట్టుకుని ప్లే చేశారనుకోండి, కీరవాణి ఇది ఏముండదు. 1000 రూపాయల స్పీకర్లు ఎట్లా వస్తుందో ఇంచుమించుగా అందులోనే వస్తుంది. ఓకే, ఎందుకు అంటే ప్లేయర్కి స్పీకర్స్కి దమ్ముంది, కానీ డేటా ఎక్కడుంది అక్కడ. 10 స్పీకర్లు ఉన్నాయి, 5 స్పీకర్లు ఉన్నాయి, 5 స్పీకర్లకి డేటా వెళ్ళాలిగా. డేటా ఫైల్లో లేదు, స్పీకర్ ఏం ప్లే చేస్తుంది పాపం. ఓకే, సో మ్యూజిక్ సిస్టమ్ కొనుక్కోగానే సరిపోదు. మ్యూజిక్ సిస్టంలో వినాలి అంటే మీకు సోర్సెస్ కావాలి, ప్రాపర్ సోర్సెస్ కావాలి. ఏఏసి గుర్తుపెట్టుకోండి. మీరు వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు 99% ఆడియో ఎడిటింగ్ చేసినా వీడియో ఎడిటింగ్ చేసినా మీరు వాడేది ఏఏసీనే. ఇది యాపిల్ వాళ్ళది, యాపిల్ కంప్యూటర్స్ వాళ్ళది. M4A అన్నది కంటైనరు. ఆ కాన్సెప్ట్స్లోకి నేను వెళ్ళటం లేదు. కొడాకేంటి కంటైనర్స్ ఏంటి వదిలేసండి. ఇది M4A అంటే ఇది కూడా ఆడియోనే. MP3 PLS ఇవి నాకు తెలీదు PLS ఏంటో. సో అదా, ఓకే ఎనలాగ్ ఫార్మేటా. ఓకే ఎనలాగ్ టు డిజిటల్ కన్వర్షన్లో ఫస్ట్ పాయింట్ PLS. ఓకే, ఈ మూడు గుర్తుపెట్టుకోండి. ఏఏసి, M4A, MP3 ఈ మూడు ఫ్రీక్వెంట్గా ఈ మూడే వాడతాం. సో ఆడియో ఫార్మాట్స్ ఉంటుంది. నిన్న ఫోన్స్ చూసాం కదా, మనం షాపింగ్ చేసి వచ్చాం కదా, విండో షాపింగ్. ఇవాళ ఇంకోసారి చూద్దాం. ఆ ఫోన్ కెమెరాలు ఏం చేస్తున్నాయో చూద్దాం. నిన్న డిస్ప్లేలు ఎట్లా ఉన్నాయో చూసాం కదా, టీవీ డిస్ప్లేలు ఎట్లా ఉన్నాయో, ఎంత రిజల్యూషన్ సైజు చూసాము. ఇవాళ అట్లాగే ఫోన్ల సంగతి ఏంటో చూద్దాం. లోపల ఏముందో ఫోన్ లోపల ట్రై చేద్దాం, ఎంత డేటా దొరుకుతుందో మనకి. రియల్మీ, రెడ్మీ, ఇంకా నాకేం
7 Pro. iPhone 13 అంట. ఓకే 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 చిన్న ఫోన్ చూద్దాం. ఓకే 8500. ఇందులో ఏమున్నాయో ఎట్లా ఉందో చూద్దాం. అవి వాళ్ళు చెప్పచ్చు చెప్పకపోవచ్చు అండి. డిస్ప్లే రెజల్యూషన్ చూసారా? మామూలుగా అయితే 1280x720. నెక్స్ట్ వచ్చి 1280 తర్వాత 1920 వస్తుంది. ఇది 1280కి 1920కి మధ్యలో ఉంది. అందుకే హెచ్డికి సింపుల్గా హెచ్డి ప్లస్ అయిపోయింది. రియర్ కెమెరా ఇది కూడా మీరు ఆల్రెడీ చేసేసారు నిన్న. 1080p 30 fps, 720p 30 fps. సో వీడేం మెన్షన్ చేయలేదండి ఈ మ్యానుఫ్యాక్చరు ఏ కోడాక్స్ వాడుతున్నాడు ఏం చేస్తున్నాడు అన్నది ఈ మ్యానుఫ్యాక్చర్ ఏమీ మెన్షన్ చేయలేదు. లెట్స్ సీ సంథింగ్ ఎల్స్. ఇక్కడ ఏమైనా మెన్షన్ చేస్తారా? లేదు కదా. గూగుల్ ఉంది ఇక్కడ, గూగుల్ ఫోను. ఓకే ఫైన్. ఇక్కడ రిజల్యూషన్స్ ఉన్నాయి కానీ మనకి ఎక్కడ కోడాక్ ఏంటి అన్నది మెన్షన్ చేయలేదు. రైట్, విల్ షో యూ. యా ఫైన్. ఇదిగో చూడండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అది చెప్పాను నేను. కంట్రోల్ ఇమేజ్ ఫార్మాట్స్ క్యాప్చర్డ్. ఏ ఫార్మాట్స్ వస్తుంది? హెచ్ఈఐఎఫ్ ఇమేజ్ ఫార్మాటేగా చూసారు కదా. హెచ్ఈఐఎఫ్ ఏమని చెప్పాను నేను మీకు? లేటెస్ట్ అని చెప్పాను. ఓకే, ఎందుకంటే దానికి కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. సో దీస్ పీపుల్ విల్ యూస్. గూగుల్ కూడా సపోర్ట్ చేస్తుంది బట్ అక్కడ మెన్షన్ చేయలేదు. ఇంకో ఫార్మాట్ జేపీఈజీ. అంటే ఈ ఫోన్ యాపిల్ ఫోన్ పిఎన్జీ సపోర్ట్ చేయదా అంటే కెమెరాలో నుంచి ఫోటో తీసినప్పుడు పిఎన్జీలో రాదు అంతే. ఫోన్లో పిఎన్జీలు ఓపెన్ అవుతాయి, ఫోన్లో పని చేయొచ్చు. కన్ఫ్యూజ్ అవ్వద్దు ఇక్కడ. కెమెరాలో నుంచి ఫోటో తీసినప్పుడు అయితే హెచ్ఈఐఎఫ్లో వస్తుంది, లేకపోతే జేపెగ్లో వస్తుంది. అంతేగాని పిఎన్జీ ఆ ఫోన్ పనిచేయదు అని కాదు. అట్లాగే వీడియో రికార్డింగ్కి ఏమన్నా ఇచ్చారా ఇక్కడ? వీడియో రికార్డింగ్ ఫార్మాట్స్ ఓకే, అంటే రిజల్యూషన్ ఇవి ఇచ్చారు, కొడాక్స్ అవి. సో ఇక్కడ ఏం తెలియలేదు కదా. ఇంకొక ట్రై చేద్దాం, కెమెరాలు చూద్దాం.
ఇంకా చూద్దాం. ఇమేజ్ ఫార్మాట్స్ ఏమున్నాయి మరి? వీడియో వీడియో 1920x1080p ఫుల్ హెచ్డి. కానీ మీలో చాలామంది ఫోన్ కెపాసిటీ ఎంత ఉంది? 4K ఉందిగా. ఆల్మోస్ట్ 80% పీపుల్కి 4K ఉంది. మరి కెమెరా 30,000, మరి ఎందుకు వీళ్ళు ఫుల్ హెచ్డి దగ్గర ఆగిపోయారు? ఇంటికి వెళ్ళి ఆలోచించండి. ఓకే, అది ఇప్పుడు నేనేం క్లాస్ తీసుకోను, డోంట్ వరీ. అవి దేర్ ఆర్ మెంట్ ఫర్ ఫొటోస్ సార్. ద పర్పస్ ఆఫ్ సారీ దెర్ ఆర్ మెంట్ ఫర్ ఫొటోస్. ద పర్పస్ మెయిన్ కెమెరా తయారు చేయడానికి అసలు వీడియో పర్పస్ కాదు. అవి ఓన్లీ ఫొటోస్కే పనికొస్తాయి, వీడియోస్కి వాడకూడదు ప్రొఫెషనల్గా అయితే. ఈ కెమెరా చూడండి, 50,000 కెమెరా అంట. జేపీగ్ ఇందాక దానిలో ఏమున్నాయి? దీనికి ముందు దానిలో ఉందా ఇందాక? ఓకే. ఇంకా వీడు ఇంకేం మెన్షన్ చేశాడు మనకి తెలుసు కదా మీరు అందరికీ. అంటే మీరు ఎడిటింగ్ వాడకుండానే, ఓకే, ఇంకో సాఫ్ట్వేర్ తీసుకుని దాన్ని అటు ఇటు చేసి ఈ తలకాయ నొప్పి ఏమీ లేకుండానే కెమెరా ఇట్ సెల్ఫ్, కెమెరాతోనే అట్లా చేయొచ్చు. మీ ఫోన్ కెమెరాలు కూడా చేసాయి కదా ఈ పనులన్నీ. మీకు ఈ ఆప్షన్స్ అన్నీ మీకు ఉన్నాయి. ఓకే, అది. ఇంకేం చూద్దాం? గ్రాఫిక్ కార్డ్స్ చూద్దాం. అట్లా అంటారా? ఓకే 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 సార్, మంచి పాయింట్ చెప్పారు. బేసిక్ కంప్యూటర్ గురించి అందరికీ తెలుసు కదండి. ఒక కీబోర్డ్ ఉంటుంది, మౌస్ ఉంటుంది, ఒక స్క్రీన్ ఉంటుంది. ఓకే, లోపల ప్రాసెస్ ఇంకా పార్ట్స్ ఏముంటాయి మనకి? ర్యామ్ ఉంటుంది, ప్రాసెసర్ ఉంటుంది. ఓకే, ఇవి కాకుండా వీటితో కంప్యూటర్ నడిచిపోతుంది. కానీ ఇవి కాకుండా ఇంకొక కాంపోనెంట్ ఉంటుంది, అదేంటంటే గ్రాఫిక్ కార్డు. గ్రాఫిక్ కార్డు అనేది మ్యాండటరీ కదా, ఆప్షనల్. ఓకే, కావాలి అంటే కొనుక్కోవచ్చు, లేదు అంటే ప్రాసెసరు, ర్యాము వీటి వరకు సరిపోతుంది. ఓకే, అంటే బేసిక్స్ తెలుసు అనుకుని చెప్తున్నాను. ఇవి కూడా తెలియకపోతే ఫైన్, దాని గురించి మీరేం పట్టించుకోవాల్సిన పని లేదు. ఓకే, గ్రాఫిక్ కార్డు జనరల్గా ఇద్దరికి ఉపయోగపడుతుంది. ఒకటి గేమ్స్ ఆడుకునే వాళ్ళకి. ఓకే, సో 80% గ్రాఫిక్స్ కార్డు బిజినెస్ వచ్చేసి గేమింగ్ నుంచి వస్తుంది. ఓకే, గేమ్స్ ఆడుకునే వాళ్ళకి కంపల్సరీ గ్రాఫిక్ కార్డు కావాలి. గ్రాఫిక్ కార్డు లేకుండా గేమ్స్ ఆడాలంటే చాలా కష్టం. ప్రాసెసర్తో చాలా స్లోగా ఉంటుంది, ప్రాపర్గా రెస్పాన్స్ ఉండదు. రెండోది వీడియో ఎడిటింగ్, విఎఫ్ఎక్స్ వర్క్, 3D వర్క్, మూవీస్ ఇవన్నీ ఉంటాయి కదా, వాళ్ళకు కూడా గ్రాఫిక్ కార్డ్స్ కావాలి. కాకపోతే వాళ్ళకి ఒక గ్రాఫిక్ కార్డు సరిపోదు. ఓకే, ఇప్పుడు డిస్నీ తీసుకున్నారనుకోండి, డిస్నీ దగ్గర ఒక 40,000 గ్రాఫిక్ కార్డ్స్ ఉంటాయి. వాళ్ళకి ఒక పెద్ద, మనకి పిరమిడ్ ఉంది కదా, వాళ్ళకి పెద్ద సర్వర్ రూమ్స్ ఉంటాయి, అన్నీ కనెక్ట్ చేసి ఉంటాయి. ఓకే, ఒక ఫ్రేమ్ మనకి తెలుసు కదా, మీకు 1 సెకండ్ వీడియో కావాలంటే 30 ఫ్రేమ్స్ కావాలి. వాళ్ళకి 1 సెకండ్ తయారు చేయడానికి మొత్తం 30,000 గ్రాఫిక్ కార్డులు కొన్ని రోజులు పనిచేస్తే కానీ 1 సెకండ్ రాదు వాళ్ళకి. దేర్ వర్క్ ఈజ్ డిఫరెంట్. సో యానిమేషన్ స్టూడియోస్ అన్నిటికీ కూడా గ్రాఫిక్ కార్డ్స్ కంపల్సరీ, ఒకటి సరిపోదు. ఓకే, అందుకే మనకి మూవీస్ ప్రొడక్షన్ కానీ ఎక్కడైనా మీరు ఎక్కడ చూసినా సరే ఎక్కువ కాస్ట్ అవుతుంది. ఎందుకు? మాకు గ్రాఫిక్స్కి, విఎఫ్ఎక్స్కి చాలా ఖర్చు అయింది, చాలా ఖర్చు పెట్టామంటారు. ఓకే, సో వర్క్ చేయటం కష్టం ఒకటి. రెండోది, చేసేసిన తర్వాత అవుట్పుట్ ఈ కంప్యూటర్ తయారు చేసి మీకు బయటికి చూపించాలి అంటే చాలా టైం పడుతుంది. అది చూద్దాం టైం ఉంటే.
ఇప్పుడు మనం కొడాక్స్ గురించే చూస్తున్నామండి. కొడాక్స్ వీటి గురించి కంప్రెషన్ వాటిని ఏమంటారంటే, ఇప్పుడు వీడియోని కంప్రెస్ చేస్తుంది కదా, దానిని ఎన్కోడింగ్ అంటాం. నోట్ చేసుకోండి. వీడియోని కంప్రెస్ చేసినప్పుడు ఎన్కోడింగ్ అంటాం. కెమెరాల నుంచి వచ్చేటప్పుడే ఫస్ట్ ఫస్ట్ ఎన్కోడింగ్ చేసేది కెమెరా. తర్వాత ఆ కంప్రెస్ చేసి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఓపెన్ అవుతుంది కదా, ఓపెన్ చేసేది డీకోడర్ అంటాం. డీకోడర్. ఇది రఫ్ టెర్మినాలజీ, ఇది గుర్తుపెట్టుకోండి. ఒక్కొక్క చోట మనం కంప్యూటర్లో చూసేటప్పుడు వర్డ్స్ కొంచెం మిస్ మ్యాచ్ అవుతూ ఉంటాయి. మీరు దాని గురించి పెద్దగా వరి అవ్వాల్సిన పని ఏం లేదు. చేయొచ్చు సార్. కంప్రెస్ ఫోన్ చేయలేదు సార్. ఫోన్ మీరు ల్యాప్టాప్లోకి మనం ట్రాన్స్ఫర్ చేసుకుని కంప్రెస్ చేసుకోవచ్చు. మీకు మళ్ళీ ఫోన్లో కావాలా అవి? అవి అట్లాగే ఉంచి కంప్రెస్ చేయటం కాదు. అది చేయొచ్చు సార్, చిన్న చిన్న. కానీ సార్ 30 GB అవ్వదు సార్ ఫోన్లో. అట్లా చేసుకోవచ్చు. కానీ సార్ యూసేజ్ ఏంటంటే, ఆయన క్యాలరీస్ ఏవైతే ఎక్కడ ఉన్నాయో అవి అక్కడే ఉండి కంప్రెస్ అయిపోతాయి. ఒకసారి అన్ని వాటి పొజిషన్లోనే కంప్రెస్ అయితే మెమరీ సేవ్ అవుతుంది కదా అని సార్ అడిగేది. ఇది మనం బయటికి తీసుకొచ్చి కంప్రెస్ చేసి మళ్ళీ అక్కడ ఎట్లా పెడతాం? ఎందుకంటే అది సార్ అడుగుతున్నది అది, అంతే కదా సార్? ఉన్న పొజిషన్లోనే ఉంచి నేను తగ్గించుకోవచ్చా అని. సో అంత 30 GB మీకు కావాలా సార్ ఫ్యూచర్ యూస్కి? ఓకే.
మెమరీ కార్డ్ అంటే మేడం, కానీ ఆ, అది వేస్ట్ కదా. మన ఫోన్లో పెట్టుకోవటం వేస్ట్, అది తీసేసి పక్కన పెట్టేసుకోవటమే. అది వాడము, ఎప్పుడో ఎప్పుడన్నా ఒకటి కావాల్సి వస్తే చూసుకోవటమే తప్పించి వాట్సాప్లో వచ్చినవి అవి ఏం చూస్తాం అన్నీ. ఉంటాయి, ఇంపార్టెంట్ ఉండవంటలేదు, ఎక్కడో ఒకటే ఉంటుంది. కానీ అంతా ఫోన్లో పెట్టుకుంటే ఏమవుతుందంటే మళ్ళీ ఎప్పుడన్నా గ్యాలరీ ఓపెన్ చేశారనుకోండి, మళ్ళీ అన్నీ కనిపిస్తాయి. అది తలకాయ నొప్పి అవుతుంది, ఎందుకంటే డే టు డే యాక్టివిటీస్కి మళ్ళీ కావాలి కదా. ఓకే, ఒకసారి ఇక్కడ చూద్దాము. ఆ, నా సిస్టంలో కొన్ని ఫైల్స్ ఉన్నాయి. ఆ ఫైల్ స్ట్రక్చర్ ఎట్లా ఉందో చూద్దాం, సో మీకు ఒక అండర్స్టాండింగ్ వస్తుంది. సో ఇక్కడ ఏదో ఫైల్ ఉంది కదా, ఏంటి, బీచ్ షోర్ డాట్ ఎంఓవి. డాట్ ఎంఓవి అంటే ఏం ఫైల్ అది? మూవీ ఫైల్. రైట్ క్లిక్. ఇక్కడ నేను ఆల్రెడీ ఒక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకుని ఉన్నాను నా దానిలో. సాఫ్ట్వేర్ పేరు మీడియా ఇన్ఫో, మీకు కావాలంటే పెట్టుకోండి ల్యాప్టాప్లో. ఇది ఏంటంటే ఈజీ యాక్సెస్. ఈ వర్కులు చేసేటప్పుడు ఏంటి అంటే మాకు స్ట్రక్చర్ తెలుస్తూ ఉండాలి. కాంటెంట్ వాడేటప్పుడు ఆ కాంటెంట్ స్ట్రక్చర్ టాప్ టు బాటమ్ మాకు తెలియకుండా అది కుదరదు, డే టు డే వర్క్లో కుదరదు. సో అందుకనే ఏం చేస్తామంటే ఈ చిన్న ఫ్రీ సాఫ్ట్వేర్ ఇది, అది ఇన్స్టాల్ చేసుకున్నాం అనుకోండి, ఏ ఫైల్ ఉన్నా సరే ఆ ఫైల్ దగ్గరికి వెళ్ళి రైట్ క్లిక్ నొక్కి మీడియా ఇన్ఫో అని చెప్పి నేను ఒకసారి క్లిక్ చేస్తే దానికి సంబంధించిన మొత్తం ఇంటర్నల్ స్ట్రక్చర్ని అది ఓపెన్ చేసి మనకు చూపిస్తుంది. సార్ ఇది ఎట్లా జూమ్ చేయాలి, ఇది ఎట్లా జూమ్ చేయాలి? సిస్టమ్ లెవెల్లో జూమ్ చేయమంటారా? అది టెక్స్ట్ అట్లానే ఉంటుంది, టెక్స్ట్ ఎక్స్పాండ్ అవటల్లా. ఏమండి, పిక్స్లే, ఒక్క నిమిషం అండి, నేను ఇక్కడ చేంజ్ చేస్తున్నాను. ప్రవీణ్ ఒక్క నిమిషం చూద్దాం. ఓకే, సరే, ఏదో నా దగ్గర ఇక్కడ ఫైల్ ఉంది, బీచ్ షోర్ డాట్ ఎంఓవి. ఇప్పుడు ఒక్కొక్కటి చదువుకుంటా వద్దాం. ఇది జనరల్ ఇన్ఫర్మేషన్, ఎందుకంటే మేము బద్దకస్తులే, వీళ్ళందరూ అంతా ఏం చదివి వస్తారని చెప్పి ఓవర్ వ్యూ అనమాట. జనరల్గా అసలు ఏముంది ఈ ఫైల్లో అన్నది. ఫార్మేట్ ఏంటి? MPEG-4. ఓకే, ఎంఓవి అన్నది కంటైనర్ అండి, మూవీ కంటైనర్. MPEG-4 అన్నది యాక్చువల్ కొడాక్ అనమాట. మ్యాథమెటిక్స్ అంతా చేసేది ఈ MPEG-4. ఈ ఎంఓవి అన్నది ఏంటంటే ఒక కంటైనర్. ఇప్పుడు నేను షర్ట్ వేసుకున్నాను, ఈ షర్ట్ ఉంది, షర్ట్ ఇక్కడ, ఈ షర్ట్ ఇక్కడ నుంచి ఇంకొక షార్ట్కి తీసుకెళ్ళాలి అంటే దీనికి ఒక కంటైనర్ కావాలి. ఓ బాక్స్లో పెట్టి ఆ బాక్స్ మళ్ళీ ఇంకో క్యారీ బ్యాగ్లో పెట్టి తీసుకెళ్తారు, లేకపోతే కట్టగట్టుకుని తీసుకెళ్తారు. ఈ కట్టగట్టడం అనేది ఇట్స్ ఎ కంటైనింగ్, వీఆర్ కంటైనింగ్ ద డేటా. ఈ షర్ట్ని మనం కంటైన్ చేస్తున్నాం, ఆ కంటైనర్ పేరు ఎంఓవి. ఓకే, అట్లాగే మీరు చాలామంది ఎంకేవి అని చెప్పి కూడా చూసుంటారు మూవీస్ డౌన్లోడ్ చేసినప్పుడు. ఎంకేవి కూడా ఏంటంటే కంటైనర్. కంటైనర్ ఎందుకురా కావాలి అంటే ఒక్కొక్కసారి ఏంటంటే ఇవి పంపించేటప్పుడు అదొక్కటే పంపించడం కాదు, ఇంకేవో కొంచెం అవసరాలు ఉంటాయి. ఓకే, ఇప్పుడు షర్ట్ పంపిస్తున్నాడు అనుకోండి, దీంతో పాటు ఇంకొకటి ఏదో పంపించాలి. ఓకే, అంటే ఇప్పుడు మనకు వీడియో ఫైల్ పంపిస్తున్నాడు, వీడియో ఫైల్తో పాటు సబ్ టైటిల్స్ వెళ్ళాలి. ఓకే, MP4 తీసుకుంటే సబ్ టైటిల్స్ పంపించడం కుదరదు. .mp4 ఉంటే అదే ఫైల్లో సబ్ టైటిల్స్ .sub అని వస్తుంది, విడిగా టెక్స్ట్ ఫైల్, అది దాంతోపాటు పెట్టడం కుదరదు అనమాట. అందుకని ఏం చేస్తారంటే ఎంకేవి అనేది ఒక కంటైనర్. ఆ కంటైనర్లో వీడియో ఫైలు, ఆడియో ఫైలు, సబ్ టైటిల్స్ తెలుగులో, సబ్ టైటిల్స్ ఇంగ్లీష్లో, సబ్ టైటిల్స్ తమిళ్లో, ఎన్ని కావాలంటే అన్ని పెట్టుకోవచ్చు. మీరు VLC ప్లేయర్ ఓపెన్ చేసినప్పుడు రైట్ క్లిక్ నొక్కి సబ్ టైటిల్స్ కొడితే అక్కడ ఎన్ని ఫైల్స్ ఉన్నాయో అన్ని ఫైల్స్ చూపిస్తుంది. అదే ఒకే సినిమాకి మల్టిపుల్ ఆడియోస్ కూడా ఉంటాయి. ఒకే సినిమా తెలుగులో వస్తుంది, హిందీలో వస్తుంది, ఇంగ్లీష్లో వస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే ఆ ఫైల్ రిలీజ్ చేసేటప్పుడు జనరల్గా ఇచ్చేటప్పుడు మల్టీ లాంగ్వేజ్ ఫైల్స్ అంటాం. మల్టీ లాంగ్వేజ్ ఫైల్స్ ఇచ్చేటప్పుడు కంపల్సరీగా ఎంకేవీనే ఇవ్వాలి, ఇంకొక ఆప్షన్ లేదు. ఓకే, ఎంకేవీ ఏంటంటే కంటైనర్. ఈ కంటైనర్ ఏంటంటే అదొక బాక్స్. ఈ బాక్స్లో ఎన్ని కొడాకులైనా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. ఓకే, ఆ బాక్స్లో ఎటువంటి కొడాకులైనా పెట్టుకోవచ్చు. అర్థం కాకపోతే వదిలేయండి. ఇది ఫైల్ సైజు 55 MB, డ్యూరేషన్ 5 seconds ఉంది.
అంటే ఒక సెకండ్కి సైజ్ ఎంత? 5 5.58 MB, 5.6 MB. ఓవరాల్ బిట్ రేటు జస్ట్ లైట్గా చెప్పాను, మీకు అవసరం లేదు, వదిలేసేయండి. జస్ట్ మీరు ఈ కొడాక్స్ చూడటం గురించి చెప్తున్నాను నేను. ఫైల్ ఫార్మేట్ క్విక్ టైము, ఫార్మేట్ MP4. ఇక్కడ వీడియో అని ఉంది కదా క్లియర్గా, వీడియో. ఆడియో లేదు ఇక్కడ, ఓన్లీ వీడియోనే ఉంది. వీడియోలో ఇది మళ్ళీ ఇంకొకటి ప్రోరెస్, ఇది 422LT యాపిల్ కొడాక్, యాపిల్ ప్రొప్రైటరీ కొడాక్. ఇది మీరు ఊరికే చూడండి ఇవి, ఓకేనా? ఇదంతా మీకు మెస్సీ అయిపోతుంది. ఇంకా కాలేజ్కి వెళ్ళే స్టూడెంట్స్, ఇంకా హై లెవెల్లో ఎడిటింగ్ చేసే వాళ్ళ కోసం చెప్తున్నాను, ఓకే? ఈ ఫైల్ ఏం ఫైల్ అంటే, ఇది ఈ ఫైలు విఎఫ్ఎక్స్లో క్రియేట్ చేస్తుంది, నేను క్రియేట్ చేస్తుంది అన్రియల్ ఇంజన్లో. సో ఇది క్రియేట్ చేసినప్పుడు ఎట్లా క్రియేట్ చేస్తాము అంటే, ద మ్యాక్సిమం పాసిబిలిటీ క్రియేట్ చేస్తాం. ఎందుకంటే తర్వాత ఇది మళ్ళీ ఎడిట్ చేసుకోవాలి. ఎడిట్ చేసేటప్పుడు నాకు డేటా మిస్ అవ్వకూడదు, డేటా లాస్ అవ్వకూడదు, నాకు మ్యాక్సిమం క్వాలిటీ కావాలి. సో అందుకనే తయారు చేసేటప్పుడే ఏంటంటే బెస్ట్ ఫార్మేట్లో తయారు చేస్తాం. సారీ, క్లిక్ మీడియా ఇన్ఫో. మీకు ఎక్కడైనా ప్రోరెస్ అని కనుక కనిపించిందంటే, ఎడిటర్స్కి చెప్తున్నాను, అందరికీ కాదు, దట్ ఈజ్ హైయెస్ట్ క్వాలిటీ వీ కెన్ టేక్. ప్రోరెస్ కొడాక్. మీకు జనరల్ ఒకటి చూపిస్తాను డౌన్లోడ్స్లో. ఇక్కడ ఆడియో ఫైల్స్ ఉన్నాయి కదా, దీని సంగతి చూద్దాం. కొడాక్ ఏంటి? MP4. ఇంకా ఫార్మేట్ AAC. ఇది బిట్ రేట్. ఛానల్స్ 2 ఛానల్. ఈ పాయింట్ కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, డ్యూయల్ ఛానల్. మీరు తయారు చేసే ఆడియోస్ అన్నిటి కూడా అట్లీస్ట్ మినిమం 2.0లో తయారు చేస్తాం, అంటే డ్యూయల్ ఛానల్, లెఫ్ట్ ఒకటి రైట్ ఒకటి. మోనో ఉంటే మోనో తీసుకోవద్దు, స్టీరియో తీసుకోవాలి. డాల్బీ అని ఉన్నా, లేకపోతే 4.1 ఉన్నా, 2.1 ఉన్నా, మనం అవేమీ చెయ్యం. మనది మ్యూజిక్ స్టూడియోస్ కాదు, మ్యూజిక్ ఎక్విప్మెంట్ మనకు లేదు. మనం తయారు చేసే వీడియోస్ అన్నీ కూడా 2.0 డిఫాల్ట్ ఫిక్స్ అయిపోయింది. మీరు సాఫ్ట్వేర్స్ వాడి ఎడిటింగ్ చేసే వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది, అది స్టీరియోలో తయారు చేసుకోవాలి. ఇందులో ఎన్ని ఛానల్స్ ఉన్నాయి? 2 ఛానల్స్ ఉన్నాయండి. ఇది ఆడియో ఫైల్. జస్ట్ మీకు కొడాక్స్ ఎట్లా ఉంటాయి అన్నది ఒక జస్ట్ అండర్స్టాండింగ్ అంతే. మీరు ఇది నేర్చుకోకపోయినా వచ్చిన నష్టం ఏం లేదు. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇది మటుకు రాసుకోండి, నోట్ చేసుకోవాల్సింది. వీడియో క్రియేషన్ అని చెప్పి పెట్టుకుని, వీడియో క్రియేషన్, కొడాక్ వచ్చేసి H.264, H.264 కామా ఇంకొకటి H.265, లేదు బ్రాకెట్లో రాసుకోండి, AVC. ఇట్లా ఉంటాయి, ఈ పేరులతో ఉంటాయి మీరు వీడియో ఎడిటింగ్ చేసినప్పుడు.
సో మీరు ఎప్పుడు సెలెక్ట్ చేసుకోవాల్సింది H.264 264. ఇది ఒక నేను ఇస్తానులేండి, రేపు మీకు ఒక స్లైడ్ ఇచ్చేస్తాను. సో మీకు అసలు కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది క్లియర్గా. H.264 అన్నది అది ఒక కొడాక్. మీ ఫోన్ అన్నిట్లో ఒక్క ఫోన్ కూడా H.264 హార్డ్వేర్ లేకుండా రాదు. మీ ఫోన్లో గంటల తరబడి మనం వీడియోలు చూస్తాం, బ్యాటరీ ఏమి అంత త్వరగా అయిపోదు. ఎందుకంటే ఫోన్లో H.264 ఎన్కోడర్స్ ఉంటాయి డిఫాల్ట్గా, H.265 ఉండదు. ఓకే, అట్లాగే ఇంకా వేరే కొడాక్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు యాపిల్ ప్రోరెస్ ఉందనుకోండి, యాపిల్ ప్రోరెస్ నేను ఫోన్లోకి తీసుకొచ్చి ప్లే చేస్తే ప్లే అవుతుంది, సిపియూతో ప్లే అవుతుంది, కానీ గ్రాఫిక్ ఎలిమెంట్తో ప్లే అవ్వదు, ఆ యూనిట్ పనిచేయదు. H.264 కొడాక్తో మీ ఫోన్లో ఆల్రెడీ H.264 ప్రాసెసర్ ఉంటుంది చిన్నది. ఓకే, డీకోడరు ఎన్కోడరు ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే సిపియూ ఎక్కువ పని చేయాల్సిన పని ఉండదు, ఈ పని అంతా ఈ ఎన్కోడర్ చేసేసుకుంటా వెళ్ళిపోతుంది. సో బ్యాటరీ త్వరగా అయిపోదు. అదే నేను ప్రోగ్రెస్ వీడియో తీసుకొచ్చి హై క్వాలిటీ అని చెప్పి ఫోన్లో పెట్టామనుకోండి, 1 అవర్లో మొత్తం సిపియూ హీట్ అయిపోతుంది, ఫోన్ హీట్ అయిపోతుంది, అవుట్. అట్లా. సో మీరు వీడియోస్ తయారు చేసే అన్నీ కూడా H.264. ఎప్పుడు ఏ సాఫ్ట్వేర్లో కన్నా చూసుకోండి H.264 ఉంటుంది, లేకపోతే ఏవిసి అని ఉంటుంది, అడ్వాన్స్డ్ వీడియో కొడాక్ అని. ఇంకా 2-3 ఉన్నాయి పేర్లు, అవి కూడా ఇచ్చేస్తాను. ఇంకా ఇంకేంటి సార్, AV1 ఉంది. AV1 మీరు ఎవరు వాడరు. ఓకే, AV1 కావాలి అంటే కంపల్సరీ మీకు ఎన్విడియా గ్రాఫిక్ కార్డు లేటెస్ట్ 40 సిరీస్ గ్రాఫిక్ కార్డు కానీ, ఇంటెల్ లేటెస్ట్ ఉందిలే, వాళ్ళ ఉన్నాయా 2, ఇంటెల్ లేటెస్ట్ గ్రాఫిక్ కార్డ్ అయితేనే ఏవిసి పనిచేస్తాయి, లేకపోతే AMD లేటెస్ట్ 7 సిరీస్ గ్రాఫిక్ కార్డ్ అయితేనే పనిచేస్తాయి. సిస్టమ్ త్రోట్పుట్ బాగుంటుంది మనకి. అవును, బాటిల్ నెక్స్ అయిపోతాయి బాగా. అది కూడా మళ్ళీ జనరేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. అవునవును, జనరేషన్ కూడా లేటెస్ట్. ఓకే, అండ్ మేమైతే అసలు 12 లోపు అసలు రికమెండ్ చేయట్లేదు సార్. ఎస్ కరెక్టే, అన్నీ చూసుకుంటాం కదా. ఓకే, సో ఇవన్నీ మీకు కంగారుగా ఉందేమో, డోంట్ వరీ. ఓకే, మీ ఫోన్లో మీరు చేసుకునే వీడియో ఎడిటింగ్ వర్క్ ఇది ఓకే. ఎందుకంటే రేపు మనం ఇది స్టార్ట్ చేస్తాం, వీడియో ఎడిటింగ్ స్టార్ట్ చేస్తాం. రేపు చేయగానే మీకు అదే ఓపెన్ అవుతుంది, ఏం చేయమంటావు అని అడుగుతుంది. అది H.264 H.265 ఏవిసీనా ఇంకోటా అని అడుగుతుంది. సో అది చూడంగానే మీకు గుర్తు రావాలి, నాకు H.264 కావాలి అని. అట్లాగే ఆడియో ఏం చేయమంటావు ఉంటుంది, ఆడియోలో అక్కడ ఉంటాయి, MP3 అని ఉంటుంది, AAC అని ఉంటుంది, బిట్రేట్ ఎంత అని అడుగుతుంది. ఆడియో బిట్రేట్ వచ్చి 128 కానీ 192 కానీ రాసుకోండి ఆడియో బిట్రేట్. వీడియో బిట్రేట్ వచ్చి లెస్ దెన్ ఫుల్ హెచ్డి అయితే 10 వేసుకోమంటారా సార్, 10 MBPS ఓకేనా. ఆడియో బిట్రేట్ 128 కానీ 128 ఆర్ 192, ఇంతకన్నా ఎక్కువ వెళ్ళొద్దండి, తక్కువ వెళ్ళొద్దు. ఛానల్ వచ్చేసి స్టీరియో ఛానల్ మేడం. ఇది ఆడియో బిట్ రేటు 128 192 KBPS అన్ని స్మాల్ లెటర్స్లోనే. KB బాంబే, KBPS కిలోబిట్స్ పర్ సెకండ్. ఇది ఆడియోకి. ఆడియో కొడాక్ అని చెప్పి రాసుకోండి. మళ్ళీ ఆడియో కొడాక్ వచ్చి ఆడియో కొడాక్ AAC M4A లేకపోతే M4A, ఇవి రెండు లేకపోతే బ్రాకెట్లో రాసుకోండి MP3.
M4A ఇంకోటి రాసుకోండి, M4A. అవును సార్, అవును. ఉమ్, ఉమ్, ఉమ్. అవునవును. కంప్యూటర్స్లో ఏముంటుందంటే అండి, డిజిటల్ రైట్స్ అని చెప్పి ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఈ డిజిటల్ రైట్స్ ప్రతి కంప్యూటర్ మ్యానుఫ్యాక్చరు, ప్రాసెసరు, మదర్ బోర్డు, అట్లాగే మీ ఆండ్రాయిడ్ ఫోన్లు కానీ, మీ ఆండ్రాయిడ్ టీవీలు ఉన్నాయి కదా, ఇవి అన్నీ అది ఆ కండిషన్ సాటిస్ఫై చేస్తేనే వాళ్ళు ఇండియాలో అమ్మగలరు, అమెరికాలో అమ్మగలరు, యూకేలో అమ్మగలరు. ఓకే. అవేమండి, ఆ స్టాండర్డ్స్ ఏంటంటే కాంటెంట్ రైట్స్ అంటాం. కాంటెంట్ లాక్ అయిపోయి వస్తుంది. ఓకే. మీరు ఎక్కడో అఫిషియల్గా ఉన్నది ఒక ఫైల్ తీసుకొచ్చి దాన్ని, ఆ అఫిషియల్నెస్ని రిమూవ్ చేయకుండా ప్లే చేస్తామంటే ప్లే చేయదు అది. ఓకే. సో డిజిటల్ రైట్స్ అన్నవి కూడా లాక్ అయిపోయి వస్తాయి అన్నమాట. ఇప్పుడు యాపిల్ డివైసెస్ తీసుకోండి, కుదరదు. ఏది పడితే అది చేసేద్దామంటే అవ్వదు. ఎందుకంటే దెర్ ఆర్ వెరీ టైట్లీ ఇంటిగ్రేటెడ్ అనమాట. అట్లాగే సార్ చెప్పేది ఏంటి అంటే, కొన్ని సాంగ్స్ ఉన్నాయి కదా అని చెప్పి వస్తాయి మనకి. నెట్ఫ్లిక్స్లో వింటా ఉంటారు, లేకపోతే ఇంకో స్ట్రీమింగ్ సైట్లో వింటా ఉంటారు. నేను డౌన్లోడ్ చేసేసుకుని పెట్టుకుందామంటే అవ్వదు. డౌన్లోడ్ అయ్యిద్ది, అంతా అయ్యిద్ది, ప్లే చేస్తే ఏం అవ్వదు. సేవ్ ఏదైనా అవ్వచ్చు, ఇక ఏదైద్ది అన్నదే లెక్కలేదు. ఏదైనా అవ్వచ్చు. అంతే సార్, అది కన్వర్షన్ కాదు. యాక్చువల్గా అక్కడ ఏమవుతుందంటే రిప్పింగ్ అని అంటాం సార్. తెలిసే ఉంటుంది రిప్పింగ్. రిప్పింగ్ అంటే ఏంటంటే, అక్కడ కంప్యూటర్కి కూడా ఏం అర్థమవుతుంది అంటే, ఎవరో స్పీకర్ పెట్టి వింటున్నారు, ఇది సిగ్నల్ స్పీకర్కి వెళ్తుంది అని వస్తుంది దానికి. సో అది నేను స్పీకర్కి పంపిస్తున్నాను కదా అని చెప్పి వస్తుంది. స్పీకర్కి వచ్చిన సిగ్నల్ని ట్రాన్స్ఫర్ చేసి అది మళ్ళీ MP3లో స్టోర్ చేస్తుంది. అంతే. ఓకే. చాలా డీప్గా వెళ్ళిపోతున్నాం. వి విల్ స్టాప్ హియర్. అండ్ వన్ మోర్ అప్లికేషన్, ద లాస్ట్ ఒక 5 minutesలో అయిపోతుంది ఇది. వీడియో బిట్ రేట్ మేడం, ఫుల్ హెచ్డి అయితే less than 10 Mbps అని పెట్టుకోండి. వీడియో బిట్ రేట్ less than 10 Mbps. 10 megabits per second. MBPS, megabits, BITS, బిట్స్ పర్ సెకండ్, మెగాబిట్స్ పర్ సెకండ్. ఫ్రేమ్ రేట్ నేను చెప్పుకున్నాం కదా 30, డిఫాల్ట్గా 30 పెట్టేసుకోండి, నష్టం లేదు. ఫ్రేమ్ రేట్ 30 పెట్టేసుకోండి. అలైన్మెంట్ హారిజెంటల్, జనరల్గా ల్యాండ్స్కేప్, ఖచ్చితంగా చెప్తే తప్పించి. ఓకే. నెక్స్ట్ ఇవాళ ఇంకొక చిన్న సాఫ్ట్వేర్, ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్, మొబైల్ ఫోన్స్ కోసం అందరికీ ఉపయోగపడేది. ఆ అప్లికేషన్ పేరు ఏంటంటే డాల్బీ ఆన్. ఎవరైనా వాడుతున్నారా డాల్బీ ఆన్? వన్ ఆఫ్ మై ఫేవరెట్. నేను చేసే పనే తక్కువ. ఓకే. ఓకే. ఏం సార్? లేదే. షూర్. డాల్బీ ల్యాబొరేటరీస్లో నుంచి చూడండి. ఇది అప్లికేషన్ పేరు చెప్పినప్పుడు అండి, ఇప్పుడు ఈ ఓనర్షిప్ కూడా చూసుకోండి. డాల్బీ ల్యాబొరేటరీస్ ఇన్కార్పొరేషన్. ఇది ఫ్రీ అప్లికేషను, ఒకసారి అందరూ చెక్ చేయండి. పెయిడ్ అయితే నన్ను అడగొద్దు. ఓకే. డాల్బీ ఆన్, ఇది ఇన్స్టాల్ చేసుకోండి అందరూ. ఎప్పుడు ఎవరు ఆడియో రికార్డింగ్స్ చేసినా, ఎవరో కుకింగ్ ఛానల్స్ ఉంది వాళ్ళు కానీ, లేకపోతే ఒక అనౌన్స్మెంట్ ఇస్తున్నారు, రేపు మా ఇంట్లో గృహప్రవేశం ఉందనో, లేకపోతే ఒక పిఎంసీలో ప్రోగ్రామ్ ఉందనో, ధ్యాన మహాచక్రం ఉందనుకునో, చక్కగా రూమ్లోకి వెళ్ళి ఫ్యాన్ ఆఫ్ చేసుకుని ఎంత నాయిస్ రెడ్యూస్ చేసుకుంటారో అంత రెడ్యూస్ చేసుకుని
అది పెట్టుకుని ఆన్ చేసుకుని అందులో రికార్డ్ చేసుకోండి. అందులో రికార్డ్ చేసుకున్న తర్వాత అది చాలా ఫ్రీ ఆప్షన్స్ చూపిస్తుంది. పెయిడ్ ఏం లేదు, ఇట్స్ టోటల్లీ ఫ్రీ. టోటల్లీ ప్రొఫెషనల్ రికార్డింగ్ అప్లికేషన్ అది. అందులో నాయిస్ క్యాన్సిలేషన్ ఉంటుంది, చక్కగా నాయిస్ క్యాన్సిల్ చేసేసుకోవచ్చు. ఇంకా కావాలి అంటే మరీ నిద్ర వచ్చేలాగా మాడుతున్నాను అంటే అందులో కొంచెం డైనమిక్గా క్లిక్ చేశారనుకోండి, ఇంకొంచెం ఎనర్జెటిక్గా వస్తుంది సేమ్ వాయిస్. ఓకే, నైట్ ట్రై చేసుకోండి. ఒక పెట్టేసేయండి సార్, పెట్టేసేయండి. అది ఫ్రీ ఫ్రీ వచ్చింది కదా మీకు. ఓకే ఓకే ఫైన్. డాల్బీ ఆన్ అంతా అయిపోయిన తర్వాత అది ఎక్స్పోర్ట్ చేసుకోవాలి మీరు. రికార్డ్ చేసిన తర్వాత వాడుకోవాలి కదా వీడియో ఎడిటింగ్కి, వాట్సాప్లో పంపించడానికి. అప్పుడు ఫైనల్గా ఎక్స్పోర్ట్ కొడతాము, లేకపోతే డౌన్లోడ్ కొడతాము. డౌన్లోడ్ కొట్టినప్పుడు ఏ సెట్టింగ్స్ పెట్టాలి మళ్ళీ? ఇప్పుడు నేను మీకు చెప్పాను కదా, ఆ సెట్టింగ్స్ ఇవ్వాలి. ఏఏసి 128 kbps డ్యూయల్ ఛానల్. అదే ఇందాక రాసుకున్నారుగా ఆడియో దగ్గర, సేమ్. M4A ఏదో ఒకటి 128 kbps. సో ఇవాళ వర్క్ ఏం చేస్తారంటే రేపు వచ్చేలోపు ఆ డాల్బీ ఆన్ ఓపెన్ చేసి ట్రై చేయండి ఫస్ట్. వెంటనే తయారు చేసి చేయదు, ముందు చూడండి అసలు ఏముందో చూడండి అంతే. దానికి ఏమీ ఇంటర్నెట్ ఏమీ ఎక్కువ కన్జ్యూమ్ అవ్వదు. ఓకే, ఇట్స్ నథింగ్. అందులో అప్లోడ్ అయ్యి డౌన్లోడ్ అయ్యేది పెద్దగా ఏమి ఉండదు. సార్ ఓకే 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 ఓకే. సో మీరు ఇవాళ నైట్కి చక్కగా ట్రై చేయండి, ఏదో ఒక టైంలో మీ డిన్నర్ అయిపోయిన తర్వాత, మెడిటేషన్ అయిపోయాక రిలాక్స్ కన్నా, లేదా రేపు మార్నింగ్ చేసుకుంటుంటే మీ ఇష్టం. ఎట్లయినా మీరు చేసేది రేపు మార్నింగ్ వెళ్ళే. ఓకే, ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇవాళ దానిలో? చాలా కాంప్లెక్స్గా ఉందా? ఓకే ఓకే. ఈ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు? ఉన్నారు కదా ఆల్రెడీ ఎడిటింగ్ చేస్తున్న వాళ్ళు. మీకేమైనా అర్థమవుతుందా? మ్? ఈ మిస్ అయిన పాయింట్స్ ఏమైనా ఉన్నాయా మీకు యాక్చువల్గా ఎడిటింగ్ చేసేటప్పుడు ఇప్పుడు? సో ఇది అవును మేడం, అవును. సో మీరు వీడియో ఎడిటింగ్ కూడా స్టార్ట్ చేస్తే తెలుస్తుంది. ఇది అంతా చాలా ప్రొఫెషనల్గా ఇస్తున్నాం మేడం. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, మీరు ఒక ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్ని తీసుకొచ్చి మీ ముందు నిలబెట్టిన దే కెన్ నాట్ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. మీ ముందు నుంచోలేరు, అవ్వదు. ఇట్స్ ఇంపాసిబుల్. కొన్ని వందల మంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ని చూస్తాను నేను, నథింగ్. వాళ్ళని ఏం తిట్టట్లేదు, వాళ్ళు ఏం చేస్తారులే కానీ. ఓకే, సో మీకు ఇచ్చినవి అయితే అటువంటివి. అంటే రిపీటెడ్ వర్క్ ఉండదు, తేలిగ్గా అయిపోతాయని నేను చెప్పట్లా. ఇది పెట్టుకుని ఒకసారి చేస్తే మీ ముందు మీ వెనకమాల అంతా బాగుంటుంది అంతే. దట్స్ ఇట్, చాలా సింపుల్, ఏం లేదు. రిపీటెడ్ వర్క్ కాకుండా ఏదో అంటారనమాట, డూ ఇట్ రైట్ ఫస్ట్ టైం అని. సో ట్రై చేస్తాం, ఇది పెట్టుకుని నేర్చుకుంటే, పర్ఫెక్ట్గా నేర్చుకుంటే అయిపోతుంది అంతే. సో ఇమేజ్ ఎడిటింగ్ వచ్చేసింది అందరికీ. ఇంకొకటి చేయాలి, వీడియో ఎడిటింగ్. వీడియో ఎడిటింగ్ నాకే భయం వేస్తుంది, ఎందుకంటే మీ ఫోన్లో ఇమేజ్ ఎడిటింగ్ చేయటమే చాలా కష్టమైపోయింది. వీడియో ఎడిటింగ్ ఎట్లా చేసేది? క్యాన్వాలో కూడా చేయొచ్చు, బట్ క్యాన్వా కాదు, ఇంకా యాప్స్ ఉన్నాయి చాలా. ఫిల్మోరా అని, కెనిస్టార్ అని, ఇంకా మ్మ్, మ్మ్. ఏది ఏది బెటర్గా ఉంది మరి? ఆ? జస్ట్ స్ప్లిట్ కట్టు ఉంటే చాలు మనకి. స్ప్లిట్ కట్టు రీఅరేంజ్ బైండింగ్ అంతే, ఈ మూడు చాలు. లేయర్స్ అది అంతా వద్దు ఇప్పుడే, చేసేవాళ్ళు వాళ్ళు. ఓకే సరే, రేపు మార్నింగ్కి వచ్చేటప్పటికి చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే, సింపుల్గా ఉన్న అప్లికేషన్ ఏదైనా ఉంటే ఒకటి ఫెచ్ చేసి ఇవ్వండి రేపు మార్నింగ్. చేసుకోండి బాబు, మీ ఇష్టం.
అహా! లేదు. ఏదైనా ఒకటే చెప్తాం. రేపు మార్నింగ్ ఒకటి ఫైనలైజ్ అయిపోతుంది. సార్ తీసుకొస్తారు ఏదో ఒకటి ఫెచ్ చేసి. అది చూసి అందులో నుంచి మనం చెప్పుకుందాం. డెస్క్‌టాప్‌లో ఉండేది అది ఎట్లాగైనా చూస్తాం రేపు. ఓకే. సో, రేపు అది గనుక అయిపోతే ఇది ఆడియో ఈ నైట్‌కి అయిపోతుంది గదా! రేపు మార్నింగ్ ఆడియో అయిపోతుంది. ఆడియో ఫైల్స్‌తో రండి. సింపుల్‌గా ఎక్కువేం అవసరంలా. జస్ట్ 5 సెకండ్స్, 10 సెకండ్స్ మీకు తెలియాలి. అసలు ఆడియోలో నాయిస్ ఎట్లా వస్తుంది? నాయిస్ ఎట్లా క్యాన్సిల్ అవ్వాలి? ఓకే. అదొకసారి మీకు తెలిస్తే ఆడియో ఫైల్స్ తయారు చేసుకొని తర్వాత వీడియోకి మనం అటాచ్ చేసుకోవచ్చు. లేదు మీరు ఫోటోస్ తయారు చేయటం వచ్చింది కదా! వీడియో ఏముంది ఫోటోస్ పెట్టేసి కింద ఆడియో యాడ్ చేసుకుందురు గాని.